ఫేక్ పాస్టర్ అభినందన్, ఫేక్ క్రైస్తవ మత బోధకుడు అభినందన్, అభినయ్, అభినవ్ అని రకరకాలుగా ఇతగాడి పేర్లు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. కరెక్ట్గా ఏ పేరు అనేది తెలియదు. ఏదేమైనా సరే ఈ అభినందన్ గొప్పగా అభినయించగలుగుతాడు. అద్భుతమైన యాక్టర్. కళామ తల్లి గర్వపడే అంత గొప్ప యాక్టర్. యాక్టర్స్ అందరు కూడా స్క్రీన్ మీద కెమెరా ముందు యాక్ట్ చేస్తారు. ఇతగాడు సహజ సిద్ధమైన కళాకారుడు. సహజంగానే యాక్ట్ చేసి యాక్టింగ్ ఎరగదీసి చూపించాడు. ఈ సంవత్సరము నేషనల్ అవార్డు ఇతడికే రావాలని కోరుకుంటున్నాం. 2 రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా బాగా హోరెత్తిందనమాట. జనాలందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఈ పాస్టర్ అభినందన్ అనే వ్యక్తి పైన దాడి చేశారంట. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపబోయారంట. మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ న్యూస్ వచ్చింది. ఇదే అదునుగా ఈ క్రిస్టియన్ పాస్టర్లు కూడా మా క్రిస్టియానిటీ మీద దాడి, మా పాస్టర్ని చెప్పబోయారు అనేసి గబా గబా వీడియోలు చేస్తున్నారు వ్యూస్ కోసం. ఈ సైతాన్ ఆటలన్నీ ఆగిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభు ఆట నడిచింది. నిజాలు వాస్తవాలు మొత్తం బయటకు వచ్చాయి. ఇంకేముంది, సమాజానికి వీడి అద్భుత నట విన్యాసం గురించి అర్థమైంది. వీడొక పిచ్చి బత్తాయి అన్న విషయము ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఈ విషయం గురించి అఫీషియల్గా న్యూస్లో ఏమొచ్చింది అనేది చదివి వినిపిస్తాను. కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఆ పాస్టర్ది. కారుపై దాడి చేసినట్లు, చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరితో నటింపజేసిన అభినయ్ దర్శన్ ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్ర బట్టబయలు చేసిన పోలీసులు. పాడేరు కడపకు చెందిన పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్పై అల్లూరు సీతారామరాజు జిల్లా జేకే వీధి మండల పరిధిలో దాడి, హత్యాయత్నము జరిగాయనే ప్రచారమంతా కట్టుకథేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఆయనదేనని నిగ్గు తేలింది. తన కారుపై దాడి చేసినట్లు, తనను చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరు వ్యక్తులతో అభినయ్ దర్శన్ నటింపజేసి ఆ దృశ్యాలను చిత్రీకరించారు. వాటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసి తనపై హత్యాయత్నం జరిగిందంటూ అభినయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లారనే కుట్రలో భాగంగా ఈ డ్రామాను రక్తికట్టించారు. పోలీసులు దర్యాప్తు చేయడంతో 24 గంటల్లోనే గుట్టు రట్టయింది. తనపై దాడి చేసినట్లు, ఎక్కడ నటించాలి, ఎలా నటించాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి తదితర అంశాలపై అభినయ్ ముందే సంబంధీకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపింది. నటించినందుకు కొందరికి డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ఫోన్పే చెల్లింపుల వివరాలను పోలీసులు బయటపెట్టారు. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ కొన్నాళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తాను గిరిజనుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నారని, అది ఓర్వలేక కొందరు ఆగంతుకులు వాట్సాప్ కాల్ చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ అభినయ్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నిజంగా తనపై దాడి, హత్యాయత్నం జరిగాయంటూ నమ్మించే డ్రామాకు స్కెచ్ గీశారు. జీకే వీధికి చెందిన వసంత్ కుమార్ అనే గిరిజన యువకుడిని ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి హత్యాయత్నం చేసినట్లు అంగీకరించాలని, నటించాలని, అందుకు డబ్బులు ఇస్తానని వాయిస్ మెసేజ్లు పంపారు. ఆ తర్వాత సోమవారం కుట్రను అమలు చేశారు. జీకే వీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ నీరుతోటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ అభినయ్ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలు వీడియోలు వైరల్ చేయించుకున్నారు. దాడిలో తనకు గాయాలైనట్లు ఆయన నటించారు. ఎలాంటి గాయాలు కాలేదని వైద్యుల నివేదికలో తేలింది. అభినయ్ దర్శన్ తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి దాడి చేసినట్లు నటించాలని, అలా చేస్తే డబ్బులు ఇస్తారని చెప్పారంటూ వసంత్ కుమార్ ఓ వీడియో విడుదల చేశారు. పాస్టర్పై హత్యాయత్నం అనే ప్రచారం వెనుక కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అభినయ్ దర్శన్ను ముందు పెట్టి డ్రామా ఎవరు ఆడించారు అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. అభినయ్ దర్శన్తో పాటు కారులో ఉన్న కిరణ్ జార్జ్, సుదర్శన్ అనే వ్యక్తుల్ని దాడి చేసినట్లు నటించిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ మా బృందాలు పరిశీలిస్తున్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇది అఫీషియల్గా న్యూస్లో వచ్చిన విషయం. ఏమి డ్రామాలు వేస్తావయ్యా పాస్టర్, ఆమె దాడి జరిగింది అనేసి వచ్చి 2 కట్లు కట్టుకొని హాస్పిటల్లో పడుకొని జర్నలిస్ట్ వచ్చాడితే ఇంటర్వ్యూ ఇచ్చాడు మనోడు. నెక్స్ట్ లెవెల్ అసలుకి. అంటే సమస్యలు తీరుస్తున్నానంటానికి అక్కడ కనీస అవసరతలు కూడా లేవండి. రోడ్లు లేవు, అవసరతలు లేవంట, లేదు, డ్రైనేజీలు లేవు, బాత్రూములు లేవు, చదువుకునే పిల్లలు 30, 50, 60 మంది ఉన్న అంగన్వాడీలు లేవు, స్కూల్ లేవు, స్కూల్ బిల్డింగ్స్ లేవు, బాత్రూమ్ ఏవి కూడా లేవు. అసలు పాపం వాళ్ళు అసలు మనుషులు ఉన్నారని గుర్తించట్లేదు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ అధికారి కూడా. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే, సార్ గత 30-40 ఏళ్ళ నుంచి మా గ్రామానికి ఇంతవరకు ఏ నాయకుడు, ఏ అధికారి రాలేదు,
మీరు వచ్చారు అని వాళ్ళు నమ్మకం కలిగి వాళ్ళు మా మాట మీద నమ్ముతున్నారు. అట్లాగనే ఆ సమస్యను మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తే అన్న పరిష్కరిస్తాడు అన్నటువంటి ఒక భరోసా వాళ్ళు మనోడంట పేదల సమస్యలు పరిష్కరిస్తాడట. అక్కడ పేదలుండే ప్రాంతాల్లో అవసరతలు తీరుస్తాడట. అందుకని అక్కడికి వెళ్ళి పాదయాత్రలు చేస్తున్నాడట. అక్కడుండి ప్రజలు, ఈ గిరిజనులు వాళ్ళందరూ మా దగ్గరకు గత 30-40 ఏళ్ల నుంచి అసలు ఏ నాయకుడు రాలేదు, మీరే వచ్చారు అనేసి చెప్పి ప్రణాళిక పెడుతున్నారట. వాళ్ళ అవసరతలు తీర్చేదానికి ఇతగాడు కడప నుండి విశాఖపట్నం వెళ్ళి అక్కడ గిరిజన మారుమూల ప్రాంతాల్లో పాదయాత్రలు చేసి వాళ్ళ అవసరతలు, బాత్రూమ్ అవసరతలు, టాయిలెట్ అవసరతలు, వాటర్ అవసరతలు, స్కూల్ అవసరతలు, అంగన్వాడీ అవసరతలు, హాస్పిటల్ అవసరతలు, రోడ్ల అవసరతలు, ఇలాంటి అవసరతలు మొత్తం తీర్చడానికి వెళ్ళాడు కడప నుండి. ఒరే పిచ్చి బత్తాయి, ముందు కడపను బాగు చేసుకో. కడపలో మారుమూల ప్రాంతాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా? ఉటికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని సామెత ఉంటుందన్నమాట. కడప బాగు చేసుకోవడం చేత కాలేదు మనకి. మన అవసరతలు కడపలోనే ఇంకా తీరలేదు, అవసరతలు ఆడేం తయారు చేసి వెళ్ళావు నువ్వు అక్కడికి అంటే ఓవర్ యాక్షన్ అనమాట. భరోసా అనేసి ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టేసి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద ఏదో ఒక రకంగా దాడి చేయాలి. దానికోసము మంచి గేమ్ అనమాట ఇది. ఈ గేమ్ వెనక ఎవరెవరు ఉన్నారో అవి కూడా బయటకు వస్తాయి. కడప నుండి బయలుదేరిపోయాడంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా బయలుదేరిపోతారా అంటే ప్లాన్ వేసుకున్నాడు. పాప మా వైజాగ్ అటువైపున గిరిజనులు వాళ్ళందరూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి విధానంగా ప్లాన్ చేసి అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అధికారంలో వాళ్ళ మీద చెడ్డ పేరు వచ్చేలాగా ఒక ప్రయత్నం చేసి అక్కడ జనాల మద్దతు కూడగట్టుకొని పాదయాత్రల పేరుతో ఇంటింటికి తిరిగి అక్కడ మత ప్రచారం చేసి తర్వాత ఎలక్షన్స్లో నిలబడి ఎమ్మెల్యే అయ్యి మూకుమ్మడిగా ఆ ప్రాంతం అంతా కూడా మతం మార్చేయాలి, గుళ్ళు పగలు కొట్టేసి చర్చిలు కట్టేయాలి. ఈ ప్లాన్తో ఉన్నాడు మన అభినయ్. ఈ ప్లాన్ తోటే గొప్ప అభినయం చేశాడు. కావాల్సినంత సింపతి కావద్దు కాబట్టి సోషల్ మీడియాలో ఎవరు నన్ను బెదిరించారని చూసి కాల్ రికార్డులు వీడియో కాల్ చేపించుకుంటాడు. ఎక్కించేసేసి కాస్త సింపతి వచ్చాక నా మీద దాడి కూడా చేశారు, నేను ఈ గిరిజనుల కోసము వీళ్ళ బాత్రూము, టాయిలెట్, కమ్మోడు అవసరతల కోసం పోరాడుతూ ఉంటే నా మీద దాడి చేశారు అని వీడియో దాడి చేయించుకొని స్క్రిప్ట్ రాసుకొని ఆ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని ఒక్కొక్కరికి 10,000 డబ్బులు ఇచ్చి ప్లాన్ చేసి గాయాలకపోయినా కూడా కట్లు కట్టుకొని ఏదో ఒక చిన్న హాస్పిటల్ పడుకొని నీరసంగా ఉందని చెప్పి సెలైన్ ఎక్కించుకొని జర్నలిస్టుని కూడా పిలిపించుకొని ఏమి డ్రామాలు వేసావా ఫేక్ పాస్టర్ అంటే. ఇలాంటి బత్తాయి గాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే ఆ క్రిస్టియానిటీలో కూడా ఎవరైనా కాస్త సేవ చేయాలి యాటిట్యూడ్ ఉన్న మంచి పాస్టర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళ పరువు కూడా పోతుందన్నమాట. వాళ్ళు కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. క్రిస్టియన్స్లో కూడా అండి కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇట్లాగ ఇంటింటికి తిరిగేసేసి మత ప్రచారాలు చేసి బలవంతం మత మార్పిళ్ళు చేసి ఇట్లా అంతా చేయరు. వాళ్ళు చాలా డీసెంట్గా ఉంటారు. ఏదో కొన్ని చర్చెస్ ఉంటాయన్నమాట, ఈ క్రాస్లు అవన్నీ కూడా పెట్టి ఉంటాయి. చర్చిలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఏదో సండే వస్తే డీసెంట్గా వాళ్ళు బుక్ తీసుకొని అక్కడికి వెళ్ళి దాంట్లో ఈ బెంచ్లు కుర్చీలు వేసి ఉంటాయి అనమాట. అందులో కూర్చొని దాంట్లో ఈ ఫాదర్ అని ఎదురుంటాడు ఒక వైట్ డ్రెస్ అది వేసుకొని ఏదో ఇంగ్లీష్లోనో అక్కడ ఉన్న ప్రాంతీయ భాషలోనో ఏదో వాక్యాలు ఏవో చదువుకొని డీసెంట్గా ఆ ప్రేయర్లు అవి చేసేసుకొని ఇళ్ళకెళ్ళిపోతారు. చాలా క్లాస్గా డీసెంట్గా ఉంటారు, చూస్తూ ఉంటాం మనం. అంతా కొంచెము ఆ ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతిలో ఉంటుందన్నమాట. వాళ్ళు డీసెంట్గా క్లాస్గా ఉంటారు. ఇట్లా ఇళ్ళకి తిరిగేసేసి మత ప్రచారాలు చేసేయటము, పాంప్లెట్లు ఇవ్వడము, మీ ఇంట్లో దేవుళ్ళు సైతాలు మాకు మతంలోకి మారండి, ఇట్లా బలవంతం మత మార్పిళ్ళు చేయడము, ఇట్లాంటి డ్రామాలు అయ్యారు. కానీ ఇలాంటి బత్తాయి పాస్టర్ల వల్ల ఏమవుతుందంటే అలా డీసెంట్గా ఉండే క్రిస్టియన్స్ పరువు కూడా బాగుంది. కొంచెం డీసెంట్గా ఎవరి జోలికి పోకుండా ఏదో వాళ్ళు ఏంటో వాళ్ళ చర్చి పనులు ఏంటో అన్నట్టుగా కొందరు ఉంటారు. వాళ్ళ పరువు కూడా వీళ్ళ వల్ల పోతుంది అనమాట. వాళ్ళని కూడా గౌరవించే స్థితిలో సమాజం లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఈ బత్తాయి పాస్టర్లే కారణం. మొత్తానికి వీడు సైతాన్ డ్రామాలు వేశాడు, ప్రభువు వీడి డ్రామాలన్నీ బయటపెట్టేశాడు. నేను చెప్తున్నా సమాజము సామరస్యంగా ప్రశాంతంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, స్వీయ ఆరాధన సర్వాదరణ, ఎవరి పద్ధతి వాళ్ళు పాటించుకుంటూనే అందరం సమైక్యంగా కలిసి ఉండాలి. భారతీయులము అనే ఒక భావన మనుషుల మనసులో బలంగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో కూడా మంచి విషయాలు ఉన్నాయి. ఆ మంచి విషయాలు తీసుకొని మంచిని పాటించండి, మంచిని నలుగురికి చెప్పొచ్చు, తప్పులేదు. సేవ చేయండి, అది నిస్వార్థంగా సేవ చేయండి. మతం మార్చడానికి సేవ చేయడం కాదు, నిస్వార్థంగా సేవ చేయాలి. నిస్వార్థంగా సేవ ఎవరు చేసినా సరే భగవంతుడు మెచ్చుకుంటాడు. ఒక మతం పేరు అడ్డం పెట్టుకొని బలవంతంగా మత మార్పిడులు చేయడము, లేదంటే ఇలాంటి డ్రామాలు వేయడము,
ఇలాంటి నాటకాలు వేయడము, బయటపడకుండా పోవండి. పాపాలు అనేవి ఒక రోజుకు బయట పడతాయి, ఖచ్చితంగా బయటపడితే రహస్యాలు బయటపడకుండా ఉండవు. ఇలాంటి ఫేక్ గాలు చేసే ఫేక్ పనులకు ఏమవుతుందంటే, ఎవరైనా మంచి వాళ్ళు ఆ మతంలో ఉన్నా వాళ్ళని కూడా ప్రజలు నమ్మే స్థితి లేకుండా అలాంటి దుస్థితి వస్తుందన్నమాట. కాబట్టి క్రిస్టియన్స్లో ఎవరైనా కాస్త పెద్దలు వాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పేసి కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే కంప్లీట్గా క్రిస్టియన్స్ని పూర్తిగా ద్వేషించి దూరంగా పెట్టే పరిస్థితి సమాజంలో వస్తుంది. సమాజం ఐక్యంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, సమాజం ప్రశాంతంగా ఉండాలి, అందరూ భారతీయులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం భారతీయతను గౌరవిద్దాం, అలాగే రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. అలాంటి పిచ్చి బత్తాయిలను దయచేసి ఎంకరేజ్ చేయకండి, సమాజానికి వీళ్ళు ప్రమాదకరం. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్.